Hi everyone, welcome back to day 18 of learning data science course. సో టుడే నుంచి మనం వచ్చేసరికి బ్రహ్మముహూర్తంలో లెగుద్దామని ఫిక్స్ అయ్యాము. బ్రహ్మముహూర్తం మీన్స్ ఒక 4:30 ఇన్ బిట్వీన్ 4 to 4:30 అలాగ ఉంటుంది. సో మనం ఈ బ్రహ్మముహూర్తంలో లేచి ఇప్పటి నుంచి ఒక 10 to 15 minutes మెడిటేషన్ చేసుకొని మనకు ఇష్టమైన దేవుడికి ప్రేయర్ చేసుకొని వర్క్ స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో టుడే వచ్చేసరికి 4:30కి లేచాను. 4:30కి లేచి ఒక 5 minutes ప్రేయర్ చేసుకొని ఒక 10 minutes మెడిటేషన్ చేసుకొని స్టార్ట్ చేశాను. 7 వరకు కంటిన్యూస్గా చదివాను. సో 7 వరకు కంటిన్యూస్గా చేసిందంతా ఒక టాపిక్ గురించే, కాకపోతే అదే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఎక్సెల్ మొత్తంలో. సో అదే పివట్ టేబుల్. సో పివట్ టేబుల్ని ఫ్రమ్ డెడ్ ఎండ్ వరకు 1-2 సార్లు రిపీట్ చేసుకొని మరీ చదివాను. సో ఇందులో ఏంటంటే నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. పివట్ టేబుల్లో మనం వచ్చేసరికి చాలా కొద్దిపాటి మాత్రమే నేర్చుకోగలిగాము. సో టుడే వచ్చేసరికి పివట్ టేబుల్ నేర్చుకొని మిగిలినవన్నీ ఇవాళ వరకు అయితే డే 1 నుంచి ఇప్పుడు దాకా మనం ఏమైతే చదివామో అవన్నీ రివిజన్స్ చేసాము. సో షార్ట్ కట్స్ కూడా రివిజన్ చేసాము. సో టుడే ఇంతే చేసాం గైస్. అండ్ ఇంకా 9కి అలాగా లెగ్సి మ్యాగీ చేసుకొని తినేసి మళ్ళీ వెళ్ళి చికెన్ తెచ్చుకొని చికెన్ వండుకొని మళ్ళీ చికెన్ తినేసి ఇంక మా మామయ్య వాళ్ళు పిలిచాను బయటకు వెళ్ళాను గైస్. సో అది వేరే వీడియోలో చేస్తాను, ఎక్కడ వెళ్ళాము ఏం చేసాము అనేది. సో టుడే వీడియో అంతే గైస్. మళ్ళీ రేపటి వచ్చేసరికి పివట్ టేబుల్లోనే స్లైసర్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి గైస్, అవి కూడా చదువుకోవాలి. సో ఇంతే గైస్, రేపు వీడియోతో మళ్ళీ కలుద్దాం.